రాజన్న సిరిసిల్ల జిల్లా రామన్నపేటకు చెందిన దివంగత తుమ్మనపల్లి శ్రీరాములు కూతురు అనుష వివాహం మే 3వ తేదీన జరగనున్న నేపథ్యంలో వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలువురు దాతలు తమ ఉదరత్వాన్ని చాటుకున్నారు. ఈ పేదింటి యువతి పెళ్లి కోసం ట్రస్ట్ గ్రూపులలో ఇతర గ్రూపులలో పోస్ట్ చేయగా దాతలు 24 గంటలు స్పందించి పేదింటి అమ్మాయి పెళ్లికి తామున్నామంటూ ముందుకు వచ్చారు. దాతల సహకారంతో పట్టుచీర, 75 కిలోల బియ్యం, 1 లక్ష రూపాయల నగదును ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా కాబోయే పెళ్లికూతురు అనుష మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా ఇంత పెద్ద మొత్తంలో సహాయం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మధు మహేష్, నగబోతు రవీందర్, డాక్టర్ బెజంకి రవీందర్, నాగుల చంద్రశేఖర్, మొహమ్మద్ అబ్దుల్ రఫీక్, పాత సంతోష్, ప్రతాప్ నటరాజు, గొండ ప్రసాద్, కొప్పుల హనుమంతు, దాసరి గణేష్, దాసరి సాగరిక తదితరులు పాల్గొన్నారు. మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత కోవిడ్ టైం నుంచి అన్నదాన కార్యక్రమాలు, అలాగే హాస్పిటల్లో ఉన్నటువంటి వారికి ట్రస్ట్ ద్వారా దాతల ద్వారా విరాళాలు సేకరించి వాళ్ళకి ఆర్థిక సహాయం అందించడం, అలాగే పేద పిల్లల పెళ్లిళ్ళకు కానీ విద్యా వైద్యం, ముఖ్యంగా ఏంటంటే విద్యా వైద్యం కోసము అందించాలనేది మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఉద్దేశం. ఇటు అన్నదాన కార్యక్రమానికి, ఇటు సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్నటువంటి దాతలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇటు అన్నదాన కార్యక్రమం నేటికి 712 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. 713 రోజులు ఈ రోజు వరకు. ఇలాంటి అన్నదాన కార్యక్రమాలకు, సేవా కార్యక్రమాలకు సహకారాలు అందిస్తున్నటువంటి దాతలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఇది ఒకటే కాకుండా డాక్టర్స్ డే కానీ, టీచర్స్ డే, ప్రతి ఇంజనీర్స్ డే, ఇట్లాంటి వాటికి కూడా వాళ్ళను సన్మానించడం మన బాధ్యతగా చేసి, తర్వాత మన శివరాత్రి, మహాశివరాత్రికి కానీ, శ్రీరామనవమికి కానీ, హనుమాన్ జయంతికి కానీ బటర్ మిల్క్ ప్యాకెట్స్, వాటర్ ప్యాకెట్స్, అలాగే నిరుపేదలకు వాళ్ళకు వస్త్రాలు, దోతులు, చీరలు, ఆడవాళ్లకు చీరలు అందించడం, ముసలి వాళ్లకు చేతికర్రలు అందించడం, చలికాలం వచ్చిందంటే వాళ్ళకు రగ్గులు అందించడం, ఇలాంటి అన్ని కార్యక్రమాలన్నిటికీ మా గొప్పతనం ఏం లేదు. మీలాంటి దాతలు సహకరిస్తున్నారు, మేము చేస్తున్నాం అంతే. మీ అందరి ఆదరాభిమానాలు మాపై ఇలాగే ఉంచితే మేము ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయడానికి వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈరోజు ఒక పెళ్లి కార్యక్రమం కొరకు 75 కిలోల బియ్యము, ఒక పట్టు చీర, తర్వాత 10,000 రూపాయల చెక్కును మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ తరఫున అందజేసిన 3వ తారీఖు నాడు పెళ్లి. ఇంకా ముందు ఎన్ని పెళ్లిలైనా దాతల సహాయ సహకారాలతో మేము చేసేందుకు సిద్ధంగా ఉన్నాము. మధు మహేష్ గారికి, తర్వాత ప్రతాప నటరాజు గారికి, నాగుల చంద్రశేఖర్ అన్న, రఫీ, డాక్టర్ రవీందర్ అన్న, గొండ ప్రసాద్ గారికి, పాత సంతోష్ గారికి, కొప్పుల హనుమాన్లు గారికి పేరు పేరున చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మరియు సేవా కార్యక్రమాలన్నీ ఎన్నో బృహత్తర కార్యక్రమాలు చేపడుతున్న మై వేములవాడ చారిటబుల్కు మీ అందరి ఆదరాభిమానాలు, మీ అందరి సహాయ సహకారాలతో మున్ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసేందుకు మేము రెడీగా ఉన్నాము. ఇంతకుముందు కూడా ఒకటి నూకలమరిలో కూడా పెళ్లి చేయడం జరిగింది. హాస్పిటల్లో ఆపత్తుకు చారిటబుల్ ట్రస్ట్లో గూగుల్ పే ద్వారా డైరెక్ట్ ఆ పేషెంట్కే డబ్బులు పంపే విధం అందరూ ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో ఎంతో ఘనంగా పెళ్ళిళ్ళు, తర్వాత మున్ముందు ఏదైనా దాన సంస్కారాలు కూడా చేయడం జరిగింది. ఇంతకుముందు మున్ముందు కూడా ఎవరైనా పేదవాళ్ళు ఉంటే మన చారిటబుల్ ట్రస్ట్ తరఫున, మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ తరఫున దాన సంస్కారాలు కూడా నిర్వహిస్తామని, తర్వాత ప్రతి విషయంలో మీరందరూ దాతలు ఇచ్చే సహాయ సహకారాలతో మున్ముందు ప్రతి కార్యక్రమంలో విజయవంతంగా ప్రతి విషయంలో మేము మీ సహాయ సహకారాలతో ముందుకు వెళ్తామని ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ దాతల సహకారం ఎవరైతే ఇచ్చారో ప్రతి ఒక్క దాతకు పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఒక పేదింటి అమ్మాయికి పెళ్ళి ఈ సందర్భంగా కోరగానే ఒక 24 అవర్స్లో దాతలు సహాయ సహకారాలన్నీ అందించి 75 కిలోల రైస్ని నగబోతు రవీంద్ర గారు
మై వేమవాడ చారిటబుల్ పుట్టింటి పట్టుచీర, బొట్టు, గాజులు, కుంకుమను అందజేశారు. అదేవిధంగా దాతల సహకారంతో ఒక 10,000 రూపాయల చెక్కును అమ్మాయికి అందజేయడం జరిగింది. నిజంగా ఇది చాలా గర్వకారణం. ఎందుకంటే 712వ రోజులు అవుతుంది ఈ రోజు వరకు నిత్యాన్నదానాన్ని జరుపుకుంటూ కోవిడ్ నుంచి వెళ్ళి ఎన్నో ఆపత్తులో ఉన్న కోవిడ్ పరిస్థితులలో దాతల సహకారంతో అన్నదానం కానీ 3 పూటల అన్నం పెట్టడం జరిగింది. అదేవిధంగా వారికి ఇంటికి సంబంధించిన వంట సామాగ్రిని అందించడం జరిగింది, రైస్ అందించడం జరిగింది. తర్వాత చాలామంది పేదింటి అమ్మాయిలకు పెళ్లిళ్ళకు గాను సహాయ సహకారాలు అందించడం జరిగింది. అదేవిధంగా హాస్పిటల్లో ఉండి కోలుకోని పరిస్థితులలో ఆర్థికంగా దెబ్బతిన్న వారికి కూడా మై వేమవాడ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. తర్వాత సంక్రాంతి ముగ్గుల పోటీలు కానీ, అదేవిధంగా హైట్ ప్రోగ్రామ్స్ కానీ, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఇప్పటి వరకు మహాశివరాత్రి సందర్భంగా మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు, ఫ్రూట్స్ కానీ, హాస్పిటల్లో ఉన్న వారికి ఫ్రూట్స్ కానీ, మజ్జిగ ప్యాకెట్లు కానీ, అదేవిధంగా హనుమాన్ జయంతికి, తర్వాత శ్రీరామనవమికి అన్ని రకాలుగా కార్యక్రమాలని ఇప్పటి వరకు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ వస్తున్నాం మై వేమవాడ చారిటబుల్ ట్రస్ట్ తరఫున. దానికి ముందుండి మధు మహేష్ గారి ఆధ్వర్యంలో మై వేమవాడ చారిటబుల్ ట్రస్ట్ అందరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో సేవ చేసే మిత్రులందరికీ, దానికి ముఖ్యంగా దాతల సహకారం ముఖ్యంగా మనకు అవసరం కాబట్టి దాతలు కూడా ఎన్నో రకాలుగా కోరగానే ప్రతి సమస్యకి మీ నుంచి వెళ్ళి ఆర్థికంగా మీరు డబ్బులు ఇవ్వడంతోనే ఇవన్నీ కార్యక్రమాలను చేయడం జరుగుతుంది. దానికి మేము ఎంతో గర్వపడుతున్నాం. అదేవిధంగా అనుకోని పరిస్థితుల్లో స్టార్ట్ చేసిన ఈ మై వేమవాడ చారిటబుల్ ట్రస్ట్ ఎంతోమంది పేదవాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉన్నది కాబట్టి మీరందరూ ఇంకా ముందు ఇలాంటి సహాయ సహకారాలను అందిస్తూ ఆర్థికంగా సహాయాలు చేస్తూ చాలా ముందుకు నడిపించాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎందుకంటే దాతలు లేనిదే ఇవి నడవై. దాతలు వేరే రకంగా ఆలోచించొద్దు. కొంతమంది వేరే మనసుతోనే ఆలోచిస్తున్నారు. దయచేసి ఈ ఫోటోల కొరకు, వీడియోల కొరకు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తలేము. ఈ చేయడంలో ఒక విశేషం ఏమిటంటే ఇంకా ఎంకరేజ్ చేసి ఇంకా దాతలు ముందుకు వచ్చి ఇంకా పేదవాళ్ళని ఆదుకునే విధంగా ఉండడానికి కొరకే ఇవన్నీ పోస్ట్ చేయడం జరుగుతుంది తప్ప ఎవరికి రాజకీయంగానో లేదంటే పొలిటికల్గా ఏం ఇన్వాల్వ్మెంట్ లేదు. మేమేం చేయడానికి కూడా లేము, పొలిటికల్గా దీన్ని యూజ్ చేసుకోవడానికి కూడా లేము. చేయాలనే దృక్పథంతో మహేష్ సార్ ముందుండి అందరూ వెనక ఉండి దీనికి ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి శ్రమను, టైంని అన్నిటినీ వెచ్చించి